సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు, ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని, సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున. న్యాయమంటూ ఇచ్చినాడు 20,000, పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై. పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు, ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు, తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు. బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు, అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు. మీ రక్షణ మా బాధ్యత, మా లక్ష్యం, అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు. చెప్తే వెంటనే పక్క రోజే దాన్ని పూర్తి చేశారు. ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి గవర్నమెంట్ గారు సహకారం అందిస్తున్నారు, పార్టీకి సంబంధం లేకుండా. మరి ఈ రోజు మన పార్టీ వచ్చింది, మనం ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కాబట్టి పార్కులు మనకి ఒక మంచి డెవలప్మెంట్ చూపిస్తారు. దానికి అధికారులు మేడం గారు ఆమె ద్వారా ఆ కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఒక 2 నిమిషాలు మేడం గారిని మాట్లాడుతున్నా చూస్తున్నాం. వచ్చేవారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇల్లు అక్కడ రాలేదు, మామూలు వేరేకి ఇక్కడ రాలేకపోతున్నారు. అయినా కూడా రాత్రి మేము అడిగాము, కాలు 5 నిమిషాలు రావచ్చు, మళ్ళీ మీరు కంటిన్యూగా వచ్చిన వ్యాపారాన్ని ఉపయోగపెట్టుకున్నాం మేడం. ఎందుకంటే మీరు వస్తేనే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి. గతంలో కూడా కొన్ని సమస్యల్ని సార్ దృష్టికి తీసుకెళ్లారు మన కోటరెడ్డి గారు. అంటే ఎమ్మెల్యేగా ఆయన కూడా ఎమ్మెల్యే వస్తుంది కదా, ఆ
టైంలో కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఇసుకను కొన్ని ట్రిప్పులు దాదాపు 20 ట్రిప్పుల్ని మనకి ఆ పిల్లలకి ఇసుకని తోలించారు. 30 బెంచీలను మనం కూర్చునే బెంచీల పేర్లు కూడా వేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వారి యొక్క ఏమైనా అభిప్రాయాలు అదేవిధంగా సమాచారం ఏర్పాటు చేస్తున్నందుకు శ్రీనివాసరావు గారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ అయిన సీనియర్ వాకర్ ఇక్కడ పార్క్ పెట్టప్పటి నుంచి ఈయన వెంకటేష్ దర్శయ్య గారు ఈ బ్యాచ్ అందరూ ఒక బ్యాచ్ పెద్దవాళ్ళు వీళ్ళ యొక్క సహకారంతో వీళ్ళ కాల్సిన ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. గట్టి ఒక్కసారి మన జిల్లాకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి వెంటనే మనం ఈ రోజు నేను లేట్గా వచ్చినాను, మీరందరూ క్షమించాలి. ఇంట్లో నాకు బిజినెస్ తాకిడి ఎక్కువగా ఉండి లేట్గా వచ్చాను. ఈ పార్క్తో అనుబంధం దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను వాకింగ్ చేస్తున్నాను. మీకు అందరికీ ఉదయాన్నే 4:30 వచ్చేవాళ్ళు, 1 నెల కొట్టేవాళ్ళు బ్యాచ్. వాచ్మెన్ రోజు తిట్టుకునేవాడు మమ్మల్ని. నిద్ర లేపడం అంటే ఆయనకి పాపం నిద్ర మరిచేవాళ్ళం కాదు. 5:30 వెళ్ళిపోయేవాళ్ళం తిరిగేసి. మేము పార్క్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. చాలా వరకు కొన్నిసార్లు నేను ఉన్నప్పుడే చేయించాను, కొన్ని జనాలు చెప్పినప్పుడు. తప్పకుండా అన్నీ చేయిస్తాం. మీరందరూ ఓట్లు వేసి గెలిపించిన దానికి కూడా మీకు చాలా థ్యాంక్స్. అలాగే వచ్చేవారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇల్లు అక్కడ రాగారు మామూలు లేవట్లోకి రాలేకపోతున్నారు. అయినా కూడా నచ్చి మేము అడిగాము కాలు 5 నిమిషాలు రావచ్చు. మళ్ళీ మీరు కంటిన్యూగా వచ్చిన వ్యాపారాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు వస్తేనే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి. గతంలో కూడా కొన్ని సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్లారు మన కోటరెడ్డి గారు. అంటే ఎమ్మెల్యేగా ఆయన కూడా ఎమ్మెల్యే వస్తారు కదా. ఆ టైంలో కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఇసుకను కొన్ని ట్రిప్పులు దాదాపు 20 ట్రిప్పుల్ని మనకి ఆ పిల్లలకి ఇసుకని తోలించారు. 30 బెంచీలను మనం కూర్చునే బెంచీల పేర్లు కూడా వేసుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి నాయకత్వం. టైం ఎక్కువ లేదు కాబట్టి మా పార్కులో అనేక సమస్యలకు సతమతమవుతున్నాం. మనకు ఒక మంచి ప్రజానాయకుడు, మనకు 24x7 నెలలో 31 రోజులు ఉంటే 31 రోజులు, 365 రోజులు ఉంటే 365 రోజులు మనకు అందుబాటులో ఉండేటువంటి ప్రజానాయకుడు యొక్క విజయం మన పార్క్ యొక్క విజయం. ఈ పార్కుకి మంచి రోజులు వచ్చాయి. ఈ పార్కు ఉన్న శుభోదయం. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన వాకర్ అసోసియేషన్లో ఫస్ట్ టైం సార్ దగ్గర పోయి అడిగిన వెంటనే నాకు తెలిసి పొలిటికల్గా జోబు నుంచి డబ్బు తీసి ఇచ్చేటప్పుడు ఏం రాలేదని పిలిచి 2 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు స్త్రీలు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ కూర్చున్నారంటే 34 బెంచీలు, సిమెంట్ బెంచీలు, ప్రతి దాంట్లో అన్న పేరు రాసి ఉన్నాము, ఇచ్చారు. తర్వాత అన్న మేము వాకింగ్ ఇబ్బందిగా ఉందంటే 7 ట్రిప్పులు, 7 ఏళ్ళ 49 యూనిట్లు, అప్పుడు చాలా టైట్. అటువంటిప్పుడు 7 ట్రిప్పులు ఇసుక పోయించేసి ఈ యొక్క కార్యక్రమం చేశాడు. ఏమైనా మేము పోతే ముందు చిల్లబాటు రాండి, మీకు సమస్య లేదు, 2 మాటలు సరే మీరు అడిగారు కదా చేస్తాను వెళ్ళిపోయి అనేవాడు. ఎక్కువసేపు కూడా మమ్మల్ని వేస్ట్ చేసేవాడు కాదు. అటువంటి అన్నగారు పార్టీకి సాధించి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషం. అన్న విజయం చేశాడంటే అక్కయ్య తయారీగా కాఫీ టిఫిన్ ఏర్పాటు చేయబట్టి రాత్రి 12 వస్తారు, ఉదయం 4కే పోతాడు. 5 గంటలు పెట్టినా కానీ ప్రోగ్రాం వస్తారు. దీనికి కారణం అక్కే. కాబట్టి వారు అన్యోన్యంగా ఉండాలని, రాబోయే జీవితంలో మంత్రి పదవి సాధించాలని కోరుకుంటూ మా చిరుమలకు వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు, న్యాయంగా వచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ అసోసియేషన్ ఫౌండర్ పావన్ గారు 2 మాటలు. గౌరవనీయులు పెద్దలు చిల్డ్రన్స్ పార్క్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మనలో ఒక వాకర్గా మనందరికీ అక్క పరిచయము. ఆమె ఈ పార్కు ఏం కావాలన్నా ముందర నాకు చెప్పండి అన్న అని చెప్పేవాళ్ళు. గతంలో కూడా మద్రాస్ కాఫీ అనేవాడు ఒకడు ఇక్కడ ఒక రూమ్ పెట్టి దానికి ముందర అక్కతో చెప్తే
తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అందరూ రామ్మూర్తిని అందరూ పోయి మాట్లాడితే అన్న మీరు చేయాల్సిన పని కొంత ఉండాల్సి మీరు చేయండి, పొరవ నేను చేస్తానని చెప్పి అప్పటికప్పటికి సాయంకాలం లోపల ఆ మద్రాస్ కాఫీ వాడిది ఇక్కడ మనకు అడ్డం లేకుండా చేశారు సీతారెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే అన్న పార్కులో ఇసుక లేక పిల్లకాయలు చాలా బాధపడుతున్నారు, నా దెబ్బలు తగిలి రక్తగాయాలు అనేది ఎందుకంటే సాయంకాలం లోపల పెద్ద చిరుకూరు మురళరెడ్డికి ఫోన్ చేసి చిల్డ్రన్స్ పార్క్కి గ్రాండ్ చూడాలని చెప్పి చేసినాడు. ఆయన సేవలు మనం మరొకటి ఈ చిల్డ్రన్స్ పార్క్ వరకు చాలా చేస్తున్నాడు. అదేవిధంగా అన్న కూర్చుదానికి బెంచీలు లేవు అని మన రామ్మూర్తి అన్నాళ్ళు పోయి అడిగిన తర్వాత అప్పటికప్పటికే డబ్బులు ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు మా నవాపేట అనుకుంటా, నవాపేట నర్పు సెంటర్ నుంచి బెంచులు 34 బెంచులు వచ్చాయి. ఆ బెంచులు కూడా పేర్లు రాపి అంతా చేస్తే ఒక దుర్మార్గుడు ఈ పార్టీ మారిన తర్వాత ఆ బెంచ్ పైన ఉన్న ఆ పేర్లన్నీ గుర్తుపెట్టాడు. అప్పుడు నేను మద్రాసులో మద్రాసు నుంచి ఫోన్ చేశా కిరీటికి, అయ్యా మన బెంచ్లు పేర్లు కుట్టేసినంత ఒకటి సంగతి చూడాలండి అన్న, మన తర్వాత మాట్లాడతామని. ఇంతంతా పార్క్ అంటే సీతారెడ్డికి కానీ మన చెల్లెలకు కానీ అంత అభిమానం ఈ చిల్డ్రన్స్ పార్క్ మీద. మేమందరం కూడా అమ్మా ఇక్కడ పార్కులో ఎన్ని పార్టీలున్నా ఏ వర్గంలో ఉన్నా కానీ అన్నదమ్ముల కంటే ఎక్కువగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు చిల్డ్రన్స్ పార్కులో అందరం మేము ఒక తాటి మీద ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మేము సాధించుకుంటున్నాం మంచిగా ఈ పార్కుని. అందుకని మీరు వచ్చారు కాబట్టి మీరు ఇంకా దీన్ని డెవలప్ చేసి ఈ మహిళలకు కూడా ఇంకా ఏదైనా సదుపాయాలు కల్పిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాకర్స్ మిత్రులందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. మన చిల్డ్రన్స్ పార్క్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఘన విజయానికి సంబంధించి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ లో కేక్ కటింగ్, బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. దానికి అతిథిగా సునందా మేడం గారు రావడం మనకందరికి ఎంతో అభినందనీయం. మా మేడం గారి కష్టం 6 నెలలుగా కష్టపడి మన రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారి ఘన విజయానికి కారణమైన మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళు, ప్రతి చిన్నవాళ్ళు, ప్రతి పెద్దవాళ్ళు, మహిళలు అయితే అత్యధికంగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ కూటమిని, ఎన్డీఏ కూటమిని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఎన్నో పథకాలు ఉన్నాయి, వాటన్నిటికీ మన చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో కావచ్చు అన్నిటికీ సహకరించి సీతారెడ్డి గారు మన ప్రభుత్వం తరఫున రేపు చీఫ్ విప్ అవుతారని ఏదో రూమర్ ఉంది. ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ వాణిని, పార్టీ విధానాన్ని ఘనంగా ప్రజలకు వినిపించాలని ఒక సంస్థతో పార్టీ ఉందని కూడా ఐడియా ఉంది. దీనికి ఆయనకి పదవి రావాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బాగా పెద్ద తెలుసు ఈరోజు చాలా సందర్భంగా మనకి బెస్ట్గా అవకాశం కానీ చాలా సంతోషంగా ఉంది. వారు ఈ పార్టీలో ఇంకా పార్టీ అభివృద్ధి చేస్తారు ఆశిస్తున్నాను. సదుపాయాలు లేవండి పార్టీలో ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది, తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు మన నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చు
కొరకు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆద్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం.
పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000. పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు. ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు. తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు. బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు. అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు. మీ రక్షణ మా బాధ్యత, మా లక్ష్యం. అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది? గతమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది. చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది, తన మేధస్సున్నది. సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది. పసుపు జెండ తోడు ఉంటే జరగనిదేముంది? మన ఆంధ్రుల భవిష్యత్తు తన బాధ్యత అంటున్నది. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం.
కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం చెలగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండా ఇంటి మీద కడితే పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉత్సవాలు జరుగుతున్నాయి చిల్డ్రన్స్ పార్క్లో. దాంట్లో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా, మన పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా గెలిచి ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతున్నారు. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారిని 3వ సారి విజయం ఇవ్వడం ఈ రూరల్ ప్రజలకందరికీ మేము రుణపడి ఉన్నాం. ఈ పార్క్లో చాలా సమస్యలు ఉన్నాయి, కొంతవరకు తీర్చాము. మధ్యలో 16 నెలలు మేము బయట వెళ్ళిపోయాము, మళ్ళీ వచ్చాము. మళ్ళీ పార్కుల సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తామని ఈ యాక్ట్ ద్వారా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ నందు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ఎలక్షన్లో సాధించిన విజయాన్ని గుర్తుగా విజయోత్సవ వేడుకల్ని నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలుసు, రాష్ట్రానికి పట్టిన రాక్షస పాలన పోయి రామరాజ్య పరిపాలన వచ్చింది. మరి గత ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లను కూటమి గెలుచుకోవడం, అదేవిధంగా 21 ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకున్న సందర్భంగా మన విజయోత్సవ వేడుకల్ని ఈరోజు ఈ పార్కులో నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు 9వ తేదీ మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదేవిధంగా 12వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 2 సందర్భాలని పురస్కరించుకొని ఈ విజయోత్సవ వేడుకల్ని మనం నిర్వహించుకుంటున్నాం. మనందరికీ తెలుసు, మరి భారతదేశంలో ఇలాంటి రికార్డు ఇప్పటి వరకు రాజకీయాల్లో రాలేదు. మరి ఇలాంటి రికార్డును సాధించి తెలుగు ప్రజలు తమ మనోభావాలను ఓటు ద్వారా తెలియచేసి ఈ రాక్షస పాలన అంతం చేశారు. ఈ సందర్భంగా మనందరం ఈ వేడుకలు చేసుకున్నాం. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి సుజిత గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి కేక్ని కట్ చేశారు. వారిని మేము అందరం వాకర్స్ అందరూ అభినందించి వారికి ఘన సన్మానం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ పార్కులో సమస్యలు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే నేను కూడా సహకారం చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పి ఆమె హామీ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో కూడా చిల్డ్రన్స్ పార్కులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీధర్ రెడ్డి గారి ద్వారా మాకు నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వాకర్స్ మిత్రులందరికీ వెజ్ నాన్ వెజ్ అల్పాహార విందును కూడా మేము ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.